ఏపీ అసెంబ్లీ ఎదుట ఉధృత చోటు చేసుకుంది. న్యాయం కోసం వచ్చిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని తొళ్లూరు పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతో తల్లిదండ్రుల వెంట వచ్చిన చిన్నారులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. తల్లిదండ్రులను పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించడంతో ప్లీజ్ వదిలేయమని ప్రాధేయపడ్డారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో తౌషిక్ అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే న్యాయం జరగలేదనే కారణంతో తౌషిక్ తల్లిదండ్రులు వారి బంధువులు ఏపీ అసెంబ్లీ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమారుని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 5 నిమిషాల ముందు నవ్వుతూ మాట్లాడిన తమ అబ్బాయిని చంపేశారంటున్న తల్లిదండ్రులు ఆరోపించారు. స్కూల్ యాజమాన్యం, విద్యాశాఖ, పోలీసు యంత్రాంగం కుమ్మక్కై కేసు నీరుగారుస్తున్నారంటూ వాపోయారు. శ్రీ చైతన్య నవోదయ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎదుట ఆందోళనకు అనుమతి లేని కారణంగా పోలీసులు తౌషిక్ తల్లిదండ్రులను అరెస్ట్ చేసి తొళ్లూరు పోలీస్ స్టేషన్ తరలించారు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే మాకేం తెలియదు అంటున్నారు సార్. ఎస్పీ దగ్గరికి వెళ్తే చేస్తామమ్మా అంటున్నారు. జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే నాదేం లేదు, మొత్తం కలెక్టర్ చూసుకుంటున్నాడు, నన్ను అడగమాకండి అని నెట్టేశారు. మమ్మల్ని బెదిరించింది సార్. మీ ఫీజు మీకు ఇప్పిస్తాము అది ఇది అంటున్నారు. ఫీజు ఇప్పిస్తే పిల్లడు వస్తాడా సార్? చనిపోయిన పిల్లడు వస్తాడా సార్? చెప్పండి. చనిపోయిన వాళ్ళకి శిక్ష పడాలి సార్, అంతే. ఆ స్కూల్ సీజ్ చేయాలి, ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అని భయపెడుతున్నారు సార్ మమ్మల్ని. మేము మా డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మిమ్మల్ని ఏదైనా చేసేస్తాం మేము, మీరేం చేసుకుంటారో చేసుకోండి సార్. ఇదే 2009లో కూడా శిరీష అనే అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయిని సెక్సువల్ గా హరాస్ చేసి రమణారెడ్డి అనే సారు సెక్సువల్ గా హరాస్ చేసి చంపేస్తే ఆ అమ్మాయి ఊరేసుకుంది, ఇంటికి వెళ్ళి ఊరేసుకుంటే ఆ అమ్మాయి ఫీజు అడిగానని చెప్పేసి అమ్మాయి ఊరేసుకుందని క్రియేట్ చేశారు సార్. ఆ అమ్మాయి వాంటెడ్ గా రమణారెడ్డి నా చావుకు కారణం అని రాసిపెట్టి మరి చనిపోయింది సార్. రమణారెడ్డి నా చావు కారణం అని రాసిపెట్టి చనిపోయింది సార్. ఎంత దారుణం సార్. పేదోడంటే బతకడానికి లేదా సార్ మన సొసైటీలో? ఎక్కడ సార్ న్యాయం ఎక్కడ ఉంది సార్ పేదోడికి? ఇప్పటికీ చేసేసేవాళ్ళు సార్ న్యాయము. మేము ముస్లింస్ అని ఇప్పుడు వరకు స్పందించలేదు సార్. ప్రతి ఒక్కరు నెట్టేస్తున్నారు మమ్మల్ని, ప్రతి ఒక్కరు నెట్టేస్తున్నారు సార్.